మిథున రాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే కలిసి వస్తుంది, అష్టైశ్వర్యాలు కలుగుతాయి, ఏ రాశి వారిని చేసుకోకూడదు అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1-2-3-4 పాదములు మరియు పునర్వసు 1-2-3 పాదములలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. మిథున రాశి జ్యోతిష శాస్త్రంలో 3వ రాశి. ఈ రాశి దిస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశ్చితమైన దృష్టి కలిగి ఉంటారు. వీళ్ళు కుశార బుద్ధి కలిగి ఉంటారు. ఈ రాశివారు ఇతరులు అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనను కలిగి ఉంటారు. కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మిథున రాశి వాళ్ళు ఎవరిని వివాహం చేసుకుంటే కలిసి వస్తుంది, ఎవరిని వివాహం చేసుకుంటే ఆర్థికంగా మంచి ఉన్నతమైన స్థితికి వెళ్తారు, ఎవరిని వివాహం చేసుకుంటే సామాజికంగా మంచి స్థితికి వెళ్తారు, అలాగే ఎవరిని వివాహం చేసుకుంటే వాళ్ళ వివాహ బంధం చక్కగా ఉంటుంది, మంచి సంతానం కలుగుతుంది అనే విషయాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. మిథున రాశి వాళ్ళు వివాహం చేసుకునేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ జీవిత భాగస్వాముల యొక్క జాతక చక్రాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతనే వివాహం చేసుకోవటం మంచిది. మిథున రాశి వాళ్ళు మేషరాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే సహజ దూకుడు స్వభావం కలిగిన ఈ మేషరాశి వాళ్లకు ఈ మిథున రాశి వాళ్లకు కలయిక విచిత్రంగా ఉంటుంది. కారణం ఏమిటి అంటే ద్విస్వభావం కలిగినటువంటి మిథున రాశి వాళ్ళు ముక్కుసూటితనం, ధైర్యం, సాహసం, పట్టుదలతో దూసుకుపోయే మనస్తత్వం కల మేషరాశి వాళ్లను చూసి మిథున రాశి వాళ్ళు కంగారు పడే పరిస్థితి ఉంటుంది. ఈ మిథున రాశి వాళ్ళల్లో జాతకరీత్యా కొంతమందికి కొంచెం అనుమానం, ఎవరినీ నమ్మకపోవటం, అలాగే ఎదుటివాళ్ళు తనకు ఏదో చేస్తున్నారనే భావనలు కనుక ఏర్పడినట్లయితే మేషరాశి వాళ్లతో ఖచ్చితంగా వీళ్లకు కొన్ని ఘర్షణలు, గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యక్తిగతంగా జాతకం కలిసినట్లయితే ఈ మేషరాశి వాళ్లను మిథున రాశి వాళ్ళు వివాహం చేసుకోవచ్చు. మిథున రాశి వాళ్ళు వృషభ రాశి వాళ్లను వివాహం చేసుకున్నట్లయితే ఈ మిథున రాశికి వృషభ రాశికి మధ్య ఉన్న ద్వాదశ స్థితి వలన వాళ్ళ జాతకాలను పూర్తిగా పరిశీలించకుండా వివాహం చేయరాదు. అంటే మిథున రాశి స్త్రీని వృషభ రాశి పురుషుడు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ వృషభ రాశి పురుషుడు ఆర్థికంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, రాజకీయ పరంగా చాలా ఉన్నతమైన స్థితిని పొందుతాడు. అలా కాకుండా మిథున రాశి పురుషుణ్ణి వృషభ రాశి స్త్రీ వివాహం చేసుకున్నట్లయితే సహజంగానే ఆప్యాయతలు, ఆపేక్ష, కుటుంబం అంటే అభిమానం, బిడ్డల పట్ల బాధ్యత, ప్రేమ కలిగే మంచి కళాత్మక దృష్టి కలిగిన వృషభ రాశి స్త్రీ మిథున రాశి పురుషుణ్ణి చేసుకున్నట్లయితే మానసికంగా, శారీరకంగా కుంగిపోవటం జరుగుతుంది. కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మిథున రాశి పురుషుణ్ణి ఈ వృషభ రాశి స్త్రీ వివాహం చేసుకోరాదు. మిథున రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళనే వివాహం చేసుకున్నట్లయితే, అంటే మిథున రాశి స్త్రీ మిథున రాశి పురుషుణ్ణి వివాహం చేసుకున్నట్లయితే ఇద్దరిది ద్విస్వభావ రాశి అవ్వటం వల్ల, అలాగే ఒకే రాశి స్త్రీ పురుషులతో వివాహం చేయటం వలన ఇద్దరికీ ఒకేసారి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని కష్టకాలం వచ్చినప్పుడు ఇద్దరికీ ఒకేసారి ఇబ్బందులు వస్తాయి. తట్టుకునే శక్తి ఇద్దరికీ ఉండదు. కాబట్టి వీలైనంత వరకు మిథున రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వివాహం చేసుకోరాదు. మిథున రాశి వాళ్ళు కర్కాటక రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే ఈ మిథున రాశికి కర్కాటక రాశికి మధ్య ఉన్న ద్వాదశ స్థితి వలన వీరి జాతకాలు పరిశీలించిన తర్వాతనే వివాహం చేసుకోవాలి. అంటే సహజ సిద్ధంగానే కుటుంబం అంటే ప్రేమ, ఆప్యాయత, ఆపేక్ష, బంధుప్రీతి ఉన్న కర్కాటక రాశి వాళ్ళను మిథున రాశి వాళ్ళు వివాహం చేసుకోవాలనుకుంటే వీళ్ళు ముఖ్యంగా పాటించవలసిన విషయం ఏమిటి అంటే ఈ కర్కాటక రాశి స్త్రీని మిథున రాశి స్త్రీలు వివాహం చేసుకోవచ్చు. అలా చేసుకున్నప్పుడు మిథున రాశి పురుషులు ఖచ్చితంగా ఆర్థికంగా మంచి ఉన్నతమైనటువంటి స్థితిని పొందుతూ ఉంటారు. సమాజంలో మంచి పేరు, ప్రతిష్టలు పొందగలుగుతారు. వీళ్ళు సంతానం మంచి స్థితికి వెళ్తుంది. మంచి మహర్జాతకులు పుడతారు. చక్కటి పరిస్థితి ఏర్పడుతుంది. అలా కాకుండా కర్కాటక రాశి పురుషుణ్ణి మిథున రాశి స్త్రీ చేసుకున్నట్లయితే వాళ్ళిద్దరి మధ్య అవగాహన ఉండదు.
తరచుగా గొడవలు జరిగి ఇద్దరు ఎవరికి వారే యమునా తీరే అయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక వీలైనంత వరకు కర్కాటక రాశి పురుషుణ్ణి మిథున రాశి స్త్రీ వివాహం చేసుకోరాదు. మిథున రాశి వాళ్ళు సింహరాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే దృఢ సంకల్పం, క్రమశిక్షణ, బాగా శ్రమ కలిగే శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఈ సింహరాశి వాళ్ళను ఈ మిథున రాశి వారి వివాహం చేసుకుంటే ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే వాళ్ళ ఇద్దరి జీవితాలు రైలు పట్టాల్లాగా ఉంటాయి. ఎవరి జీవితం వాళ్ళదే, ఎవరి ఆనందం వాళ్ళది, ఎవరి ఉద్యోగం వాళ్ళది, ఎవరి వ్యాపారం వాళ్ళదే, ఎవరి పదవి వాళ్ళదే, ఎవరి పరిస్థితి వాళ్ళది. అలా ఉంటే వీళ్ళిద్దరూ వాళ్ళ ఏగో దెబ్బ తీసుకున్నంత వరకు కూడా వాళ్ళ మధ్య వైవాహిక బంధం బాగానే ఉంటుంది. వాళ్ళు ఈగోలకు దెబ్బ తగిలినప్పుడు మాత్రం వీళ్ళు మధ్య వైవాహిక బంధం తెగిపోయే పరిస్థితి ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళ జాతకాలు పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఈ సింహరాశి వాళ్ళను మిథున రాశి వాళ్ళు వివాహం చేసుకోవాలి. మిథున రాశి వాళ్ళు కన్యారాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే సహజంగానే మంచి తెలివితేటలు, లౌక్యము, ఆవేశపూరితమైన ద్విస్వభావమైన మనస్తత్వం ఉన్న కన్యారాశి వాళ్ళను ద్విస్వభావ మనస్తత్వం కలిగిన ఈ మిథున రాశి వాళ్ళు వివాహం చేసుకున్నట్లయితే కొద్దిగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వీళ్ళ మధ్య మంచి బంధం ఏర్పడుతుంది. ఒకరి వల్ల ఒకరికి మంచి విజయాలు, సామాజిక అభ్యున్నతి, మంచి సంతానం, మంచి ఆర్థిక అభివృద్ధి కలిగి గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. కనుక ఇద్దరి జాతకాలను పరిశీలించి ఈ మిథున రాశి వాళ్ళు కన్యారాశి వాళ్లను వివాహం చేసుకోవచ్చు. మిథున రాశి వాళ్ళు తులారాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే సహజంగానే న్యాయము, ధర్మము అనే వాటి మీద నమ్మకం, దృఢమైన మనస్తత్వం కలిగిన ఈ తులారాశి వారికి ద్విస్వభావ స్థితి కలిగిన ఈ మిథున రాశి వారికి ఒకవైపు నుండి చూసినప్పుడు ఇబ్బంది లేదు, కానీ రెండు వైపు నుండి చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా తులారాశి వాళ్లకు మిథున రాశి వాళ్లకు చాలా పెద్ద గొడవలు అవుతాయి. కనుక ఈ మిథున రాశి వాళ్లకు తులారాశి వాళ్లకు వివాహం చేసుకునేటప్పుడు పూర్తిగా వారిద్దరి జాతకాలను పరిశీలించి జాతకాలు కలిస్తేనే వివాహం చేయాలి. అలా కలిసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆర్థికంగా ఇద్దరూ మంచి ఉన్నతమైన స్థితిని పొందుతారు. సమాజంలో బాగా పేరు ప్రతిష్టలు పొందుతారు. తక్కువ స్థాయి నుంచి వచ్చినా కూడా ఆర్థికంగా మంచి బలోపేతమైన స్థితికి వీళ్ళిద్దరూ వెళ్ళగలుగుతారు. అయితే వీళ్ళిద్దరిలో మిథున రాశి వాళ్ళదే పై చేయి అవుతుంది. మిథున రాశి వాళ్ళు వృశ్చిక రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే సహజంగా వృశ్చిక రాశి వారు వాళ్ళను నమ్మితే ప్రాణమిస్తారు. ఆవేశం, కోపం, ప్రేమ, ద్వేషం, అభిమానం అన్నీ ఎక్కువగా ఉండే వృశ్చిక రాశి వాళ్ళు ఈ మిథున రాశి వాళ్ళల్లో ఉన్నటువంటి ఏ భావాన్ని భరించలేరు. ఇటువంటి పరిస్థితుల్లోనూ కూడా వాళ్ళను వీళ్ళు ఒప్పుకునే పరిస్థితి ఉండదు. కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మిథున రాశికి వృశ్చిక రాశికి వివాహం చేయరాదు. చేస్తే వాళ్ళ మధ్య గొడవలు ఆపటం ఎవ్వరి తరము కాదు. కనుక ఇటువంటి పరిస్థితుల్లోనూ కూడా మిథున రాశి వాళ్ళు వృశ్చిక రాశి వారిని వివాహం చేసుకోకూడదు. మిథున రాశి వాళ్ళు ధనస్సు రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే మిథున రాశికి ధనస్సు రాశికి మధ్య ఉన్న సప్తక స్థితి వలన వీళ్ళ మధ్య ఒకరినొకరు సపోర్టు చేసుకోవటం, ఒకరి బలహీనతలు ఒకరు కవర్ చేసుకోవటం, ఒకరినొకరు గెలిపించాలని చూడటం జరుగుతుంది. కానీ స్వయం ప్రతిపత్తి, మొండితనం కలిగిన ఈ ధనుసు రాశి వాళ్ళు ఈ మిథున రాశి వారిలో ఉన్న ద్విస్వభావాలను చూసి భరించలేక దూరమయ్యే పరిస్థితులు ఉంటాయి. కనుక జాతకాన్ని పరిశీలించిన తర్వాత మాత్రమే ఈ మిథున రాశి వారికి ధనుస్సు రాశి వారికి వివాహం చేయటం మంచిది. మిథున రాశి వాళ్ళు మకర రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అష్టక స్థితి వలన వాళ్ళ జాతక రీత్యా ఎటువంటి ఇబ్బందులు ఉంటాయో అవి పూర్తిగా వీళ్ళిద్దరూ అనుభవించటం జరుగుతుంది. కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఈ మిథున రాశి వాళ్ళు మకర రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు. కారణం ఏమిటి అంటే మంచి ఆకర్షణ శక్తి కలిగి అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం ఉన్నటువంటి ఈ మకర రాశి వాళ్లను చూసి మిథున రాశి వాళ్లకు లోపల వేరే రకమైన అనుమానం, భావనలు పుట్టి వీళ్ళిద్దరి మధ్య అత్యంత దారుణంగా ఘర్షణ జరిగే అవకాశం ఉంటుంది. కనుక ఈ మిథున రాశి వాళ్లకు మకర రాశి వాళ్లకు వీలైనంత వరకు వివాహం చేయరాదు. మిథున రాశి వాళ్ళు కుంభరాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే సహజ సిద్ధంగానే మంచి భవిష్యత్తు, జ్ఞాన
దృష్టి, చక్కగా అందరినీ కలుపుకుపోయేటటువంటి మనస్తత్వం కలిగిన ఈ కుంభరాశి వాళ్లకు సరదాగా మాట్లాడే స్వభావం ఉన్నటువంటి మిథున రాశి వాళ్ళు తొందరగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఖచ్చితంగా వీళ్ళ మధ్య మానసికంగా ఏదో మంచి బంధం ఏర్పడుతుంది. కనుక ఈ కుంభరాశి వాళ్ళను మిథున రాశి వాళ్ళు వివాహం చేసుకోవడం మంచిదే. వివాహం చేసుకునేటట్లయితే ఆర్థికంగా మంచి ఉన్నతమైన స్థితిని పొందుతారు. కాబట్టి జాతకాలు కలిస్తే మిథున రాశి వారికి, కుంభరాశి వారికి వివాహం చేయవచ్చు. మిథున రాశి వాళ్ళు మీనరాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే సహజ సిద్ధంగానే ఆధ్యాత్మిక భావనలు, మృదు స్వభావం, సున్నితమైన మనస్తత్వం, ప్రశాంతమైన ఆలోచన, ఎన్నో ఆశలు కోరికలు లోపల పెట్టుకుని పైకి ఏమీ లేకుండా ఉండే ఈ మీనరాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళల్లో ఉన్నటువంటి నాణానికి ఒకవైపు కోణాన్ని మాత్రమే ఇష్టపడతారు. నాణానికి రెండో వైపు ఉన్నటువంటి వీళ్ళ స్వభావాన్ని, అంటే వీళ్ళ కోపం, అనుమానము, భయం మీనరాశి వారిపై చూపించినట్లయితే ఖచ్చితంగా మీనరాశి వాళ్ళు డిప్రెషన్కి గురి అవుతారు. కనుక ఈ మిథున రాశికి, మీనరాశికి వివాహం చేసేటప్పుడు వాళ్ళ జాతకం కలిసి బాగున్నట్లయితే వివాహం చేయాలి. అలా చేస్తే ఖచ్చితంగా ఈ మిథున రాశి వాళ్ళు మంచి విజయాన్ని పొందుతారు. వాళ్ళ వైవాహిక బంధం బలంగా ఉంటుంది. అయితే వీళ్ళల్లో మిథున రాశి వాళ్ళదే పై చేయి అవుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ మిథున రాశి వారు జాతకాలు కలిస్తే మేష, కన్య, తుల, ధనస్సు, కుంభరాశులకు చెందిన వారిని వివాహం చేసుకోవచ్చు.